ప్రతి ఒక్కరూ మానవ సేవే మాధవ సేవ అని గుర్తించి తోటివారికి సహాయం చేస్తేనే సమాజం పురోగమిస్తుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బాచుపల్లిలో కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులతో జరిగిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వంతో పాటు అన్ని వర్గాలు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తే సమాజం త్వరగా బాగుపడుతుందని మంత్రి చెప్పారు. అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ లాంటి స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత కీలకం కానుందని మంత్రి అభిప్రాయపడ్డారు. అన్నదానంతో పాటుగా విద్యాదానం చేస్తున్న ట్రస్టును మంత్రి అభినందించారు. 300 మంది పేద విద్యార్థుల చదువుకు ట్రస్టు సహాయం చేయడాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ ప్రణీత్ గ్రూప్ సీఎండీ నరేంద్ర కుమార్ కామరాజ్, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్యేలు వణితల సతీష్, మల్లాది విష్ణు పాల్గొన్నారు. మీకున్న గొప్ప అనుభవాలు చదువుకునేటప్పుడు ఈరోజు ప్రభుత్వ పరంగా మీరు చూస్తా ఉన్నారు. అన్ని వ్యవస్థలు కూడా ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్రం కానీ విద్యాపరంగా హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఇంకా కూడా వీలున్నంత వరకు చాలా మందికి స్కాలర్షిప్స్ కానీ ఇచ్చే క్రమంలో పోతా ఉన్న సందర్భంలో చాలా మంది కొంతమంది తెలుగుపోయింది. సో అలాంటి విషయాలను కూడా మీరు మరి పంచుకునే ప్రయత్నం చేస్తే కార్యక్రమం ఇలాంటి సోషల్ మీడియా ఈ విధంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. సోషల్ మీడియాను వేరే విధంగా ఉపయోగించుకునే ప్రయత్నం కొంతమంది కోర్టులు చేస్తా ఉన్నప్పటికీ ఈరోజు మనం చదువుకున్న వ్యక్తులుగా ఈ సోషల్ మీడియాని ప్రొడక్టివ్ వేగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంతోనే వారు అనుకున్న ఆలోచన ఎందుకంటే ప్రొడక్టివ్ గా ఒక మరి సిటిజన్ ని ముందుకు తీసుకెళ్లే వారి ప్రయత్నానికి నిజంగానే ఫలితాలు ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. ఆ ప్రయత్నంలో ముందుకు సాగాలని నేను వారిని కూడా కోరుతా ఉన్నాను. మీరు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం 10 మందికి తెలియజేసే కార్యక్రమం చేస్తే ధైర్యం కావాలి. ఈరోజు పేద కుటుంబాలకు సంబంధించి మా పిల్లలు చదువుతారు కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఇలాంటి వ్యవస్థ కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్ ఉన్నదని ఒక ధైర్యం, ఒక ఆలోచన వారి మధ్యలో ఉన్నప్పుడు ఇంకా ధైర్యంగా చదువుకుపోయే లేకుంటే ఇంకా ధైర్యంగా